ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఉంగుటూరు మండలంలోని కైకరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటన చేసి భారీ వర్షాలకి ముంపునికి గురైన వరి పొలాలను పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉంగుటూరు మండలంలో కైకరం అట్లాగే అక్కుపల్లి గోకవరం గ్రామాలకు సంబంధించిన ఈ పంట పొలాల్ని పరిశీలించడం జరుగుతూ ఉన్నది రైతు సంఘంగా. అంటే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ పంటలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితున్నది. ఇవాళ నాట్లు వేసిన వరిసేలు కాస్త మునిగిపోయి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఈరోజు ఏదైతే తాడిపూడి కాలువ ఉందో ఆ కాలువ ద్వారా వస్తున్న వాటర్ చెరువులకు వెళ్లాల్సి పోయి ఇవాళ వాగుల ద్వారా పంట పొలాల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. అయితే పంట పొలాలకు రాకుండా చెరువులకు వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడిపోవడంతో ఇవాళ పంట పొలాలు ముప్పు గురయ్యి ప్రతి ఏటా కూడా ఇక్కడ రైతులు నష్టపోతా ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి అధికారులు కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పంట అంతా కూడా ముప్పులో ఉన్నది. ఈ వేసిన నాట్లు కుళ్ళిపోతే కనుక రైతులు చివరికి నష్టపోతారు. ఇక్కడ ప్రధానంగా నాట్లు వేసిన కౌలు రైతులు కాబట్టి పంట నష్టాలను కూడా పరిశీలన చేసి వాళ్ళ కౌలు రైతులు నష్టపరిహారం చెల్లించి పేద రైతులు. నా పేరు చేద్దామండి, కైకిల్ గ్రామం, గుంటూరు మండలం కైకిల్ గ్రామం అండి. నేను 20 ఎకరాలు ఊసానండి. 20 ఎకరాలు ఊస్తే మొత్తం ఎర్రకాలం వచ్చేసి మొత్తం అంతా కుట్టేసిందండి. చాలా సొంతం అయిపోయింది. ఈ ఎర్రలు ఆడ వచ్చారు, చూసారు, నా రోజు పోయిన తర్వాత పోతారని చెప్పి వెళ్ళిపోయారండి. ఇదే విషయం 4 సార్లు మొన్న దారాలకు కూడా ధాన్యం కొట్టుకుపోయినాయండి. ధాన్యం కొట్టుకుపోయినా సరే బాగానే ఉన్నాయి అని చెప్పని రాశారు. ఈసారి వాస్తవంలో చెప్పాను గత ప్రభుత్వంలో చెప్తే అవన్నీ కూడిపోయిన కొట్టి చూపించమంటే అది ఎంతనే చూపిస్తారని చెప్పి అన్నారు. తర్వాత నిధులు లేవు అవి లేవు అని చెప్పని దాటిసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ గళ్ళెడిపోయినాయండి. గళ్ళెడిపోయి మొత్తం చీన అంతా మునిగిపోయిందండి. మొత్తం 20 ఎకరాలు కూడా మొత్తం కులిపోయి నాశెట్టేసిందండి. ఈ చీలిన ఊడిపోయారన్నా సరే మళ్ళీ ఆకలి ఎక్కడ తీసుకొని ఊడిపోయారన్నా నారు లేవు ఏమీ లేవండి. మొత్తం కులిపోయి మొత్తం ఇది అయిపోయింది. ఎప్పుడైనా అధికారులు వచ్చి ఆ గళ్ళు